హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే టమాటో ఊరగాయ రెసిపీ చూపిస్తాను. చూడండి, కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి, జీలకర్ర, అలాగే టమాటా పళ్ళు, అలాగే పండినేటివి తీసుకోండి, ఎర్రగా ఉన్నవి, బాగా వస్తుంది టేస్ట్. అలాగే కొద్దిగా చింతపండు. అందరికీ నాగుల చవితి శుభాకాంక్షలు అండి. నాగుల చవితి పండగ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. నాగుల చవితి శుభాకాంక్షలు. మాకైతే ఉందండి. అయినా కూడా నేను ఈరోజు మీకు టమాటా ఊరగాయ రెసిపీ చూపిస్తాను. చూడండి, కావాల్సిన పదార్థాలు చెప్పాను కదండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే టమాటాలు కట్ చేసుకుందామండి. చూడండి, టమాటా పళ్ళు అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను, చూడండి. ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తాను. ఫస్ట్ స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టి, బాండీలో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో జీలకర్ర వేయండి. చూడండి, జీలకర్ర వేయించిన తర్వాత అందులోనే ఫస్ట్ మనం తీసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా వేసి బాగా వేగనివ్వండి. చూడండి, వెల్లుల్లి అలా వేగిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న టమోటాలు వేసి మగ్గనివ్వండి బాగా. చూడండి, అలా టమోటాలు మగ్గేటప్పుడు కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నూనె కొద్దిగా ఎక్కువనే పడుతుంది, నూనె వేసుకోండి. చూడండి, ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేసుకుంటే కలర్ కోసం. చూడండి, కొద్దిగా పసుపు, వీడియోలో చూపించినట్టు కొద్దిగా పసుపు వేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడైతే బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి బాగా మగ్గిన తర్వాత చూపిస్తాను. వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి, ఇవైతే నూనెలోనే బాగా మగ్గాలండి. చూడండి, ఇలా కొంతమంది వాటర్ యాడ్ చేస్తారు, వాటర్ కాదండి, నూనెలోనే ఇవి బాగా ఫ్రై అవ్వాలి. ఏం నీళ్ళు అలాంటివి కలపకూడదు. అలాగే మూత పెట్టుకోవచ్చు, లేకపోతే పెట్టాల్సిన అవసరం లేదండి, తొందరగానే మగ్గుతుంది టమాటా పళ్ళు. చూడండి, ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులో చింతపండు వేసుకోండి. చింతపండు వేసి అలాగే కొద్దిగా ఇందులో చూడండి కారం వేస్తున్నాను. కారం పొడి కూడా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడైతే ఈ మిశ్రమాన్ని మనము మిక్సీ చేసుకుందామండి. లేకపోతే మీకు దగ్గర పప్పు గుత్తుంటే ఎనుపుకోవచ్చు. నేనైతే మిక్సీ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే మిక్సీకి వేసుకుందాం. మిక్సీకి వేసుకున్న తర్వాత కొద్దిగా తాలింపు వేసుకుంటే మన ఊరగాయ రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టి బాండీలో ఆయిల్ వేసి చూపిస్తానండి, చూస్తూ ఉండండి. ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఏమేమి తీసి పెట్టుకుంటారంటే కొద్దిగా జీలకర్ర, అలాగే ఒట్టిమిరపకాయలు, పచ్చిశనగపప్పు. ఆయిల్ కొద్దిగా ఎక్కువే పడుతుంది ఊరగాయ కాబట్టి చూసి వేసుకోండి. ఇదైతే ఆవాల నూనె, మీరైతే రిఫైండ్ వాడుకోండి. చూడండి, అలా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో పచ్చిశనగపప్పు వేసి వేయించండి. పచ్చిశనగపప్పు వేయించిన తర్వాత అది వేగిన తర్వాత అందులో కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకోండి. వేసి అవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒట్టిమిరపకాయలు వేయండి. ఒట్టిమిరపకాయలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మిశ్రమం అంటే టమాటా పండు, ఊరగాయ వేసి తిప్పేసేయాలి. చూడండి, ఇలా గోరువెచ్చగా అయిన తర్వాత ఆయిల్ని మనం ముందుగా చేసి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసి కలుపుదామండి. చూడండి, టమాటా ఊరగాయ అయితే రెడీ అయిపోయింది. 3 నెలలు బయట పెట్టినా, అలాగే ఫ్రిడ్జ్ ఉంటే ఎక్కువ కాలం వస్తుందండి. బయట అయితే ఒక 1 మంత్ 2 మంత్స్ బాగా వస్తుంది. చూడండి, ఇలాగే చేసుకోండి. ఒకవేళ నా ఛానల్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్.